ఇక్కడే ఆపు. ఎంతైంది? చిల్లరుందా? ఇక మీరు బయలుదేరండి. పరిస్థితి ఎలాగైనా మారచ్చు. నేను కాల్ చేస్తాను. చెప్పరా, నిజమే చెప్తున్నావా? ఏం పని చేసి వచ్చారా? వాడు ఇంకా చావలేదట. వెళ్ళమంటుంటే సార్, ఈ గవర్నమెంట్ పదవిలోకి వచ్చిన తర్వాత దేశాన్ని గడగడలాడించే ఒక హత్య జరిగింది. నేరస్తులు ఎవరో తెలిసిందా? నేరస్తులు ఎవరైనా వారిని వెంటనే అరెస్ట్ చేస్తాం. అందరికీ రాజకీయం ఉంటుంది, అలా అని ప్రతిదీ రాజకీయ హత్యకు సంబంధించింది కాదు కదా. ఏది ఏవైనా ఈ ప్రభుత్వం అక్రమాలకు వ్యతిరేకం. సమాధానమే మా లక్ష్యం. వచ్చేసా. ఇదిగో తీసుకో. నువ్వు తీసుకో. ఇదిగో నీకు లేందా? చిచి, ఎలా ఉన్నావు? ఇదిగో పెద్ద మాల. ఎవరో తెలీదా నీకు? ఆయనే శివదాసన్ సార్ తరపున దొంగతనంగా నిలబడి గెలిచిన దొంగ శివదాసన్. అయితే మంత్రి ఎలా అయ్యాడు? అదే తలరాత. ఆ అపోజిషన్ పార్టీ ఉంది కదా, KSCP, వాళ్ళు నిలబెట్టిన ప్రతి అభ్యర్థి ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇతన్ని ఎన్నుకున్నారు. వాళ్ళకి మంత్రి దొరికాడు, వీడికి సుఖాలు. రాబోయే 5 ఏళ్లు వీడికి రాజయోగం పడుతుంది. కాదు, పోయినసారి ఈ KCP మంత్రిసభలో ఉండింది కదా? అదే ఉండింది. ఏళ్లు పెరిగే కొంది పాతుకుపోయారు అలాగే వాళ్ళు. ఎప్పుడు అధికారంలో ఉండే ఒకే ఒక పార్టీయే KSCP. ఏంటి ఇది? ఇంకా నువ్వు నీ క్లీనింగ్ పని పూర్తి చేయలేదా? నానా, ఇంకా నా ఫ్రెండ్స్ అంతా సీఎంని చూడడానికి వస్తున్నారంట. నేను దానికి ఓకే అని చెప్పేశాను. ఎవరిష్టానుసారంగా వచ్చి పోవడానికి ఇదేమి గెస్ట్ హౌస్ కాదు. నా అనుమతి లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఊరికే ఉండండి నాన్న, మీరెళ్ళి మీ పని చూసుకోండి. ఇక్కడ నేను పెట్టేదే చట్టం. ఏంటి ఇది? నాకంటే ఎక్కువ వాగుతోంది. బావుందే, మీరే కదా ముద్ద చేశారు, అనుభవించండి. అమ్మా ఏంటి ఇది? నీ కడుపులో ఉన్నప్పుడు తిరగబడిందన్నారు. తిరగబడిందా లేక విరగబడిందా? మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు.